విశ్వాన్ని ఎవరు సృష్టించారు? అది ఎలా ఏర్పడింది? ప్రళయం తర్వాత అసలు ఏమి జరిగింది? జలాల ఆవిర్భావం. తొలి సూర్యుడు దిగంతం వైపు రాకముందు, కాలం తన లయను కనుగొనక ముందు అక్కడ అగాధం మాత్రమే ఉండేది. క్షీరసాగర జలాలపై తేలుతూ అనంత సర్పం కదులుతోంది. శేషుడు శేషన్ లోకాల అందాన్ని సైతం అధిగమించినవాడు. ఆయన 1000 తలలపై విశ్వ భారాన్ని మోస్తూ సృష్టి యొక్క తదుపరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. యోగ నిద్రలో విశ్రమిస్తున్న శ్రీ మహావిష్ణువు నాభి యొక్క అతి సమీప దృశ్యం. ఆయన నీలి ఛాయలు కలిగిన శరీర మధ్య భాగం నుండి ఒక మృదువైన లయబద్ధమైన స్వర్ణ కాంతి స్పందన వెలువడటం మొదలవుతుంది. వికసిస్తుంది. నాభి నుండి ఒక సన్నని పారదర్శకమైన ఆకుపచ్చ మరియు బంగారు వర్ణపు కాండం పైకి మొలకెత్తడం మొదలవుతుంది. అది గురుత్వాకర్షణను ధిక్కరిస్తూ నెమ్మదిగా కదిలే ఒక తీగలా సాగుతుంది. కాండం నిటారుగా పెరగగా గులాబీ మరియు బంగారు వర్ణంలో అనేక రేకులు గల ఒక భారీ తామర మొగ్గ విచ్చుకోవడం మొదలవుతుంది. ప్రతి రేకు ఒక కాంతి తరంగంతో తెరుచుకుంటుంది. దిగువన ఉన్న విష్ణువును పైభాగంలో పూర్తిగా వికసించిన పద్మానికి అనుసంధానించే పొడవైన కాండాన్ని చూపే ఒక విశాల దృశ్యం ఇది. ఆ పద్మం నీటి మట్టానికి ఎంతో ఎత్తులో ఉండి సూర్యునిలా వెలుగులీనుతోంది. ప్రకాశిస్తున్న తామర రేకుల లోపలి లోతుల్లో ఒక మృదువైన బంగారు వర్ణపు పారదర్శక ఆకారం రూపుదిద్దుకోవడం మొదలవుతుంది. అది స్వచ్ఛమైన కాంతి మరియు నక్షత్ర ధూళితో చేసిన ఒక బొమ్మలా కనిపిస్తుంది. పద్మంలో బ్రహ్మ నెమ్మదిగా ఆవిర్భవిస్తాడు. 4 వేదాలకు దిక్కులకు ప్రతీకగా అతనికి 4 తలలు ఉంటాయి. అతని కళ్ళు నెమ్మదిగా తెరుచుకుని శూన్యమైన విశ్వ సముద్రాన్ని అయోమయంగా చూస్తాయి. బ్రహ్మ తన 8 కళ్లను మూసుకుంటాడు. అతని తలల వెనుక తీవ్రమైన తెలుపు బంగారు కాంతి వలయం ఉద్భవిస్తుంది. అతని హృదయ స్పందనకు అనుగుణంగా విశ్వ సముద్రం అలజడి సృష్టించడం మొదలవుతుంది.